హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సరదాగా సండే వ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి వర్షం బాగా పడుతుంది. ఇక్కడ వడగళ్ళ వాన బాగా పెద్ద పెద్ద ఐస్తో పెద్ద ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి. ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. వాన ఎంతలా పడుతుందో మొత్తం ఆపోజిట్లో పడుతుందండి వర్షం. ఇంట్లో కూడా బాగా ఐస్ వాటర్ మొత్తం వచ్చేసాయి. మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా పడుతుందో వర్షం. మీ ఏరియాలో కూడా ఇలాగే పడిందా అండి సండే రోజు? ఎంతమందికి మీ ఏరియాలో కూడా వర్షం ఇలా ఐస్తో వర్షం చూసారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐస్ క్యూబ్స్ చూడండి మా ఇంట్లోకి ఎలా పడినాయో చూపిస్తున్నాను. ఈ ఐస్ తింటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి అంటారు. నిజమో కాదో నాకైతే తెలియదండి. తింటే మంచిదే అని చెప్తే విన్నాను నేను కూడా. ఈ ఐస్ ఇక పిల్లలైతే మా పిల్లలు గ్లాసెస్లో బౌల్స్లో అన్ని వేసి వాటితో ఆడుకున్నారు. స్టెప్స్ పైన కూడా చూడండి ఐస్ అంతా ఎలా పడిపోయిందో. ఐస్ మొత్తం పైకి ఎక్కుతూ ఉంటే అంత ఐస్ అక్కడక్కడ ఉంది. ఇంకా పడుతున్నాయి పొడవగాలు తగ్గుతాయంట. చెప్పు ఫ్రెండ్స్. అమ్మ చాలా పడుతున్నాయి. చూడు ఎంత పడ్డాయో. దీంట్లో ఇప్పుడు నాకు కొడితే దెబ్బతుంది అక్కడ కూర్చుంటే చూపి గైస్ కి చూపి ఏంటి చూపి అవి మా పిల్లలు అయితే బాగా తడిసిపోయి వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి.
ఆ వాటర్లో ఐస్ క్యూబ్స్ కలెక్ట్ చేస్తా ఇద్దరు ఆ వాటర్ దగ్గరికే వెళ్ళాలని చూస్తున్నారు. చెప్పు గైస్, లైట్ పోయింది గైస్, కరెంట్ లేదు గైస్, చెప్పు. ఈయన చూడండి గైస్ ఎలా తెచ్చాడు వర్షం. నన్ను అలసిపోయిన కూడా ఏం కాదు, కానీ నాకు ఐస్ గడ్డలు పడవమ్మా అమ్మ ఐస్ గడ్డలు పడతా ఉంటే దానికి నువ్వు చూడు, నేను అప్పుడు క్యాచ్ చేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము పప్పు నానబోసుకొని గారెలు అయితే వేసుకుంటామండి. పప్పు పట్టేసి ఆ గారెలకి వేస్తే పప్పు వాటర్ ఎక్కువ అయిపోయి పునుగులు అయ్యాయి. గారెలు కాస్త పల్సగా అయిపోయింది పిండి. మీరు చూడండి ఆ గారెలు. ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి ఇంటికి. అందరం కలిసి ఇక పునుగులు గారెలు అన్నీ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. అనుకున్నది ఒకటి అయినది ఒకటి. గారెలు అనుకుంటే పునుగులు వచ్చినాయి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.